నాకు చేశాను. యా సరే మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే అట్లీస్ట్ రెండు మనకంటాను ఆ సిస్టంలో చూడండి, మిగతా డిస్కనెక్ట్ అయ్యి. యా అప్టునో మనం క్లాసెస్ ఎట్లా రాయాలి, వేరియబుల్స్ ఎలా డిక్లరేషన్, మెథడ్స్ ఎట్లా కాల్ చేయాలి, ఐ మీన్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి అనేది చూసాం మనం. ఓకేనా? ఈరోజు ఏం చేద్దామంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇక్కడ మీనింగ్ ఉంది. కండిషనల్ అంటే బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి కొన్ని బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. దానికి ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏమేమి ఉన్నాయి సేల్స్ ఫోర్స్ లో, ఐ మీన్ ఎపెక్స్ లో. ఒకటి ఇఫ్, సెకండ్ వన్ if else, థర్డ్ వన్ if else ladder అంటే is nothing but ఒక నిచ్చెన లాగా అనమాట, స్టెప్ బై స్టెప్ ladder అంటే. అది అటువంటి కండిషన్స్ ఎట్లా రాస్తాం ఏంటనే చూద్దాం. ఇంకోటి నెస్టెడ్ ఇఫ్ లో ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ ఒక కండిషన్ లో ఇంకో కండిషన్ అట్లా మన ఇష్టం, బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి, మన బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి రాస్తాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క కండిషనల్ స్టేట్మెంట్ ఎలాగ ఉంటుంది, ఎలా ఎగ్జిక్యూట్ చేయగలము ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ if the condition is true, then if block statements will execute. Okay, if the condition is true, then sound తగ్గించుకో. if the condition is true, then if block statements will execute. అట్లా ఎట్లా రాస్తాం ఏంటనే చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ చూద్దాము. ఇఫ్ ఇక్కడ కండిషన్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్, తర్వాత కండిషన్ క్లోజ్, ఐ మీన్ బ్రేస్ క్లోజ్. ఆ కండిషన్ బ్లాక్ అనేది క్లోజ్ అన్నమాట. ఎట్లా ఇఫ్ అనే కీవర్డ్ ఇక్కడ లోపల బ్రాకెట్ ఓపెన్, లోపల కండిషన్, బ్రాకెట్ క్లోజ్, బ్రేస్ ఓపెన్, ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ రాసుకుంటాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొకటి అనమాట. ఇట్లా దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. For example, I have two variables, integer a equal to 10, b equal to 20 అని ఇట్లా రెండు వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొక వేరియబుల్ ఇట్లా ఉంది నాకు, ఇంటీజర్ సి. ఓకే, ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 10, ఏ వాల్యూ, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది, బి అనే వేరియబుల్లో 20 అనే వేరియబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ సిస్ అనేది ఇంకొక వేరియబుల్. లేకపోతే నీకు ఇక్కడ కావాలంటే ఇక్కడే కామా సపరేట్ అయితే ఇంకొక వేరియబుల్ కూడా ఇలాగ పెట్టుకోవచ్చు సపరేట్ గా, మళ్ళీ ఇంకొక. ఓకే, ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, కామా సి అంటే ఏ బి సి అనేది 3 ఇంటీజర్ వేరియబుల్స్. ఏ హోల్స్ 10, బి హోల్స్ 20, సిలో ఎటువంటి వాల్యూ లేదు, జస్ట్ ఇటే డిక్లరేషన్. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే
ఓకే, సి ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఇది చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ప్రింట్ చేసుకోవాలి. సిస్టమ్ డాట్ డీబగ్ the c value is అని ప్రింట్ చేస్తున్నాను. ఈ డీబగ్ స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇదిగో ఈ సింగిల్ కోట్స్ లో మనం ఏదైనా స్ట్రింగ్ వాల్యూని ఇవ్వచ్చు, తర్వాత ఏ పర్టికులర్ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నామో, సి ఇక్కడ నాకు సి ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్లోజ్ అయిపోగానే సింగిల్ కోట్స్ ప్లస్ అని పెట్టి ఆ సి అనే వేరియబుల్ నేమ్ ఇస్తే డైరెక్ట్ గా సి లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చి ఇక్కడ పడిపోద్ది. ఓకేనా? ఇప్పుడు నేనేంటి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ వాల్యూ అనేది బి కన్నా ఎక్కువైతేనే ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే లేదనమాట, లేకపోతే ఇక్కడికి వస్తుంది. చూపిస్తాను అది కూడా మీకు. ఈజ్ నాట్ క్యాల్క్యులేటెడ్. చెప్పు. ఇక్కడ మామూలుగా ఏ మైనస్ బి పెట్టారు కదా, ఇక్కడ ప్లస్ సి పెట్టారు కదా, ఇక్కడ ఏ ఇంటూ బి పెట్టినా కూడా ప్లస్ సి పెట్టాల్సిందేనా? ప్రింటింగ్ ఈ వాల్యూ ఇప్పుడు దీని అర్థం ఏంటి, సిస్టమ్ డాట్ డీబగ్ అంటే సి వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను స్క్రీన్ మీద మనకి చూడడానికి, చెకింగ్ కోసం అనమాట, డీబగ్గింగ్ కోసము. అర్థమైందా? ఇది ఈ వాల్యూ అసలు నిజంగా ఎంత వచ్చింది అనేది మనకి చూడడానికి కావాలి కదా, దానికి ప్లస్ పెట్టాలి. దానికోసం మనం ఏంటంటే ఇది సింటాక్స్, సిస్టమ్ డాట్ డీబగ్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఈ సింగిల్ కోట్స్ లో నీ ఏ వాల్యూ అన్నా రాసుకో స్ట్రింగ్. ఓకేనా? నీ తర్వాత ఏ వాల్యూ అయితే ప్రింట్ చేయాలనుకుంటున్నావో సి అనే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నావు, మస్ట్ అండ్ షుడ్ గా ప్లస్ పెట్టి ఆ పర్టికులర్ వేరియబుల్ ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా? ఓకే అన్న. యా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనుకుంటా, ఇక్కడ ఏం ప్రింట్ చేయకపోయింది అనుకో డైరెక్ట్ గా ఇట్లా ఇచ్చుకోవచ్చు. చెకింగ్ కోసం మనం ఏంటంటే డీబగ్, సిస్టమ్ డాట్ డీబగ్ ఏంటంటే అంటే కరెక్ట్ గా ప్రాసెస్ అనేది కరెక్ట్ గా వెళ్తుందా లేదా, ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెకింగ్ కోసం అనమాట ఇది. ఈ ఎగ్జిక్యూట్ అయితే ఈ వాల్యూ ఎంత వస్తుంది, సి అనే వేరియబుల్ లోకి వాల్యూ ఎంత ఉంది అనే ప్రింటింగ్ కోసం, మన చెకింగ్ కోసం ఇది డీబగ్గింగ్ స్టేట్మెంట్ ఇట్లా అనమాట. ప్లస్ పెట్టేసి ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తాం. ఇప్పుడు చూడండి, నేను ఇది కాపీ చేస్తాను, డెవలపర్ కన్సోల్కి వెళ్తాను, ఒక నిమిషం. ఇప్పుడు కాపీ చేసుకొని వచ్చి ఇది డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేయడం తెలుసు కదా మీ అందరికి. ఇక్కడ మనకి డీబగ్ దగ్గర డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఓపెన్ ఎగ్జిక్యూట్ ఎనానమస్ విండో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ని ఇక్కడ పెట్టేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆ కోడ్ని తీసుకొచ్చి ఇలా పెట్టాను. నీకు సపరేట్గా ఎట్లాగైనా చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా మనం మెథడ్ క్లాస్ రాసుకున్న మెథడ్ అయినా రాసుకోవచ్చు. నేను చూపిస్తాను రెండు. ఇప్పుడు చూడు, నాకు ఈ లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నాను, అందుకోసమే వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడు ఎగ్జిక్యూట్ హైలైటెడ్ అంటే ఇది హైలైట్ చేశాను కదా, ఈ లైన్స్ ఆ లైన్స్ వరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఓపెన్ లాగ్ ని చెక్ బాక్స్ చెక్ చేయండి, ఎగ్జిక్యూట్ హైలైటెడ్. ఓకే, క్లిక్ అయిపోయింది. దానికి సంబంధించిన లాగ్ అనేది జనరేట్ అయింది బ్యాక్ ఎండ్. అసలు ఎలా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది ఏంటి అనేది కొంచెం. యూజర్ డిబగ్ ద వాల్యూ ఇస్ నాట్ క్యాల్కులేటెడ్. ఎందుకు? ఇఫ్ బ్లాక్ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడికి వెళ్ళిద్దాం, అంతే కదా. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఇంకేముందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. మనకి ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 ఉంది. దీని అర్థం ఏంటి,
10 గ్రేటర్ దాన్ 20. ఇది కండిషన్ ట్రూవా? 10 అనేది 20 కన్నా ఎక్కువ కాదు కదా, అందుకోసమే ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడికి ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓ 30 ఇస్తాను. మళ్ళీ ఇక్కడికి వస్తాను, నేను డీబగ్కి వెళ్తాను, ఓపెన్ ఎగ్జిక్యూట్ ఎన్వైరన్మెంట్స్ విండో. కావాలంటే నేను ఈ స్టేట్మెంట్ ఇక్కడ పెట్టుకుంటాను. ఈ లైన్ ఆఫ్ కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి వాటి వరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఎగ్జిక్యూట్ హైలైటెడ్ బటన్ క్లిక్ చేశాను. దానికి సంబంధించిన లాగ్ అనేది ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఎందుకు? ఓపెన్ లాగ్ అనే చెక్ బాక్స్ చెక్ చేసాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఓకేనా? యూజర్ డీబగ్ ద వాల్యూ ఇస్ 10. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కదా, ఈ కండిషన్ ప్రూవ్ అయింది కాబట్టి 30 మైనస్ 20 10. ద సి వాల్యూ ఇస్ 10 అనేది అప్డేట్ వచ్చింది చూడు. లైన్ నెంబర్ 4 లో ద వాల్యూ సి వాల్యూ ఇస్ 10. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, ఇది ఫోర్త్ లైన్, ఇది ఫిఫ్త్ లైన్, ఇది సిక్స్త్ లైన్. సిక్స్త్ లైన్ లో ఇంకొక డీబగ్ ఉంది, అది కూడా ప్రింట్ అయింది. అర్థమవుతుందా? హలో, ఓకే అన్న. నెక్స్ట్ if else condition. If the condition is true, then if block statements will execute. Otherwise else block statements will execute. దీని అర్థం ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎల్స్ అనేది ఇంకోటి రాసుకుంటాము, ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది సింటాక్స్. ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడు. C equal to A into B. ఓకే, ఇప్పుడు చూడు, ఇంటీజర్ A ఈక్వల్ టు 30, B ఈక్వల్ టు 20, C అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ C ఈక్వల్ టు A ఇంటూ B సిస్టమ్ డాట్ డీబగ్ ఈ రెండు స్టేట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది అట్లా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వాటిని ఆ లైన్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ హైలైటెడ్, లేకపోతే డిఫరెంట్ మెథడ్స్ అని రాసుకోవచ్చు. ఎట్లా రాయాలి ఏంటని చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. ద సి వాల్యూ ఇస్ 10. ఎందుకు? ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, ఓకేనా? ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది అనేది చూద్దాం. చూడండి, కండిషన్ ఫాల్స్ అయ్యేటట్టు డేటా సెట్ చేసుకున్నాను నేను. ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ ఎన్వైరన్మెంట్స్ విండోకి వస్తాను. A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20, A గ్రేటర్ దాన్ B అంటే 10 గ్రేటర్ దాన్ 20 అంటే కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వాల్యూ ఏమొస్తుందో చూడండి. 10 into 20 200. C వాల్యూ ఈస్ 200. ఓకే, C వాల్యూ ఈస్ 200. ఏంది దీని ముందు 11 అని వచ్చిందని మీరు కంగారు పడొద్దు, నేను పెట్టాను కదా ఇక్కడ.
చెకింగ్ కోసం అట్లా పెట్టుకున్నాను అనమాట 11 అని. ఓకేనా? ద సి వాల్యూ ఈస్ 200. గోట్ ఇట్? అర్థమవుతుందా? అర్థమవుతుందన్నా. నీకు కాదు మనకంట, మిగతా వాళ్ళకి. హలో టీమ్, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ లేడర్ అంటాం దీన్ని. ఇది ఎట్లా ఉంటది ఏంటనే చూద్దాం. దాని సింటాక్స్ ఎట్లా ఉంటుందో చూద్దాము. దాని సింటాక్స్ ని బట్టే మీకు అసలు దీని ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటది ఏంటనేది అర్థమైపోద్ది. ఇఫ్ కండిషన్ some statements next else if ఇంకా అంటే ఒక నిచ్చెన లాగా. ల్యాడర్ అంటే ఏంటంటే నిచ్చెన అని అర్థం. ఇలా మనకు కావాల్సిన అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి ఎన్నిసార్లు అయితే అవసరం అవుతుందో లాస్ట్ వన్. ఇంకా నాకు ఎటువంటి కండిషన్ ఐ డోంట్ వాంట్ టు చెక్ అన్నప్పుడు చూడు, అంటే ఈ ఇఫ్కి ఈ ఎల్స్, ఈ ఇఫ్కి ఈ ఎల్స్, ఈ ఇఫ్కి ఈ ఎల్స్, ఎవ్రీ ఇఫ్కి ఒక ఎల్స్ బ్లాక్ మస్ట్ అండ్ షుడ్ గా మనం మెయింటైన్ చేయాలి. అన్నది ఓన్లీ ల్యాడర్ లోనేనా? ల్యాడర్ లోనే అనే కాదు బాస్, ఇఫ్ ఎల్స్ లో కూడా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు నేను రెండు ఒక ఇఫ్ పెట్టుకున్నాను, ఒక ఎల్స్. కావాలంటే ఇంకొక ఇఫ్ ఎల్స్ పెట్టుకోని ఇష్టం అది. ఇప్పుడు ఇఫ్ ఏ లెస్ దెన్ బి అయితే నేను ఇంక వేరే లాజిక్ రాసుకుంటాను, అవునా? ఏ డివైడెడ్ బై ఇట్లా. ఇప్పుడు చూడు, ఈ ఇఫ్ కి ఈ ఎల్స్, ఈ ఇఫ్ కి ఈ ఎల్స్, ఇట్లా అనమాట. నీ ఇష్టం అది. ఓకేనా? హలో, ఓకే అన్న. నీకు జావాలో చెప్పలేదా మనకంట ఇవన్నీ? ఇంత పర్టికులర్ ఏం చెప్పలేదు అన్న వాళ్ళు. అంటే ఒక ఇఫ్ కి ఒక ఇల్సే ఉపయోగించాలి. ఒక ఇఫ్ రాస్తే ఒక ఎల్సే రాయాలి, రెండు మూడు ఎల్స్లు రాయకూడదు. మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఎలా ఉంటుందంటే ఇఫ్ కండిషన్, ఎల్స్ ఇఫ్ కండిషన్, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ కండిషన్. ఇక్కడ చూడు మనకి ఎన్ని ఇఫ్లు వచ్చాయి మొత్తం? 1 2 3 3 ఇఫ్లు వచ్చాయి. ఎల్స్లు కూడా 1 2 3. ఓకేనా? ఇది సింటాక్స్ ఎగ్జాంపుల్. అంటే ఈ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే, ఒకవేళ ఈ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ చెక్స్ దిస్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయితే ఇక్కడికి వెళ్ళిద్ది. ఈ కండిషన్స్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్స్ ఫాల్స్ అయితే లాస్ట్ ఎల్స్ బ్లాక్ వచ్చేసింది. అంటే ఇక్కడ చూడు, ఫస్ట్ ఇక్కడ ట్రూ అయిందంటే, ఫస్ట్ కండిషన్ ట్రూ అయిందంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే
ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితే ఇంకా లీవ్ ఇట్, ఇంకా అయిపోయింది ఎగ్జిక్యూషన్. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మాత్రమే ఈ థర్డ్ ఎల్సిఫ్ లోకి వస్తుంది. వచ్చి ఇక్కడ ఉన్న ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. చెక్ చేసుకొని ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయిందంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకో ఈ ఎల్స్ లోకి వస్తుంది. ఈ లాస్ట్ ఎల్స్ లోకి రావాలంటే ఏం కావాలంటే ఈ 3 కండిషన్స్ దానికి పైన ఉన్న ఎన్ని కండిషన్స్ అయితే ఉన్నాయో, ఎన్ని ఇఫ్ కండిషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫాల్స్ అయితేనే లాస్ట్ కి వస్తుంది. ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే ఇవి ఎగ్జిక్యూట్ అయితే, ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఈ కండిషన్ చెక్ చేసుకొని ఇఫ్ ఇట్ ఈస్ ఏ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే లాస్ట్ ఎల్స్కి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ గా ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఇఫ్ ఎల్స్ లేడర్ అంటే స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది అనమాట. నిచ్చెన కూడా అంతే కదా, ఫస్ట్ ఒక దాని మీద మెట్టి మీద కాలేస్తా, రెండోది ఇది ఎక్కితేనే సెకండ్ దానికి వెళ్ళగలవు, ఇది ఎక్కకుండా సెకండ్ దానికి వెళ్ళవు కదా, అట్లా. ఇంటిజర్ a equal to 10, comma b equal to 20, c equal to 30, d equal to 40 ఇట్లా ఉన్నాయి. కామా ఈ కామా ఎఫ్ కామా జీ కామా హెచ్ ఇట్లా కొన్ని వేరియబుల్స్ అట్లా డిక్లేర్ చేస్తున్నాను. హలో ఏమి శంకర్? less than 1 minute ఉంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి బెటర్.